తిరుమలలోని మఠాలన్నీ వైసీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. కొండపై వ్యాసరాజ మఠం కేంద్రంగా దోపిడీ జరుగుతోందని, నెలకు 70 నుంచి 80 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇది పెద్ద స్కామ్ అని, దీనిలో పోలీసులకు, నాయకులకు, అధికారులకు వాటా ఇస్తున్నారని ఆరోపించారు. తిరుమల విశాఖ పీఠంలోని సెల్లార్లో రహస్య గదులు నిర్మించారని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మఠాలను ప్రక్షాళన చేయాలని కిరణ్ రాయల్ తెలిపారు. అన్న వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి ఓ లక్షకో 2 లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి, మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు. అలా తిరుమలలో 15 మఠాలు ఇచ్చారు. ఈ మఠాలన్నిటి కూడా వైశ్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్రది, పెద్ద స్కామ్ ఇది. దీంట్లో నేను అన్నీ కనుక్కున్న వెళ్ళాక ఆధారాలన్నీ ఉన్నాయి. ఒక పెళ్లి చేయాలంటే ఒక సామాన్యుడు, ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో భక్తితో పెళ్లి చేసుకు తిరుమలకు వస్తే 100 మందిని చీరంటవాడు. 100 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి. 200 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి. 300 మంది చేసుకున్నా 300 మంది డబ్బు కట్టాలి. ఎంత అన్యాయం సార్ అది? అంటే 300 మందికి ప్యాకేజ్ అది. నువ్వు ఎంతమంది చేసుకో, 300 మంది డబ్బు కట్టాలి. సార్ నువ్వు ఈ మఠం ఒకటి చేయండి, ఇంకో మఠంకి వెళ్తే వాడు అదే అంట. 2 వ్యక్తులు, 2 పేర్లు కూడా చెప్తా. వాళ్ళిద్దరి మీద ఈఓ గారు కంప్లైంట్ ఇవ్వబోతున్నా. ఈఓ గారు రేపు కలవబోతున్నా, రేపు సార్ రమ్మన్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి.